తిరుపతి వేదికగా నేటి నుంచి 2 రోజుల పాటు చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. పార్లమెంటులోని మహిళా సాధికార కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ సదస్సుకు ఏపీ అసెంబ్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. పార్లమెంటు మహిళా సాధికార కమిటీలోని 30 మంది సభ్యులు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఉన్న మహిళా సాధికార కమిటీల చైర్పర్సన్లు, సభ్యులు ఈ సదస్సుకు రానున్నారు. కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు మహిళల సాధికారత అంశాన్ని అజెండాగా తీసుకుని జాతీయ మహిళా సాధికారత సదస్సు జరగనుంది. ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. నాన్ సీరియస్నెస్ తో పార్టీలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న నేతలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వరంగల్ కాంగ్రెస్ లో ఆగని విభేదాలపై కూడా చర్చించనున్నారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నికర మిగులు వరద జలాల్లో చుక్కనీరు కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈ నెల 23 నుంచి 25 వరకు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్లో విచారణ ఉండడంతో ట్రిబ్యునల్ ముందు వినిపించాల్సిన వాదనలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను సాధించేలా పట్టుపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకు బలమైన వాదనలు వినిపించాలి. కృష్ణానదిపై ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందుంచాలి. గతంలో పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయింది. కృష్ణా జలాల్లో వాటా సాధించడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారు. నీటి వాటాల విషయంలో కేసీఆర్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. పాలమూరు, దిండి లాంటి ఎన్నో ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోయింది. ఏపీ అక్రమ నీటి తరలింపును ఆధారాలతో సహా ట్రిబ్యునల్కు నివేదించాలి అని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మరొకసారి మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. మరింత సమర్థవంతంగా పనిచేయాలని మంత్రులను ఆదేశించారు. మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పాలనలో వేగం పెంచాల్సిన టైం ఆసన్నమైందని, అందుకే కొత్త టీంలను ఏర్పాటు చేశామని మంత్రులకు చెప్పారు. అన్ని శాఖల కార్యదర్శులు మంత్రులు కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉందని, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు కేటీఆర్. గద్వాలలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ 6 నెలల్లో ఉప ఎన్నికలకు రావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ లో ఉన్నారని ఇటీవల స్పష్టం చేసిన స్థానిక ఎమ్మెల్యే పార్టీ సభలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోయి సిగ్గు లేకుండా తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ 50,000 మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లలో 39 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, 16 మంది ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు మొహం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మగాడు, దమ్మున్నాడు, అందుకే తొడగొట్టి బీఆర్ఎస్ ను ఓడించి ఫామ్ హౌస్ కు పంపించాడని కేటీఆర్ ను విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఫెయిల్ అయ్యారని అన్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శలు చేశారు. నాయిని చేసిన విమర్శలపై మంత్రి స్పందించారు. నాయిని రాజేందర్ అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచారని కీలక వ్యాఖ్యలు చేశారు. నాయిని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. నాయినిపై తాను కామెంట్ చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. మంత్రి హోదాలో 2 ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా అని ఆమె క్వశ్చన్ చేశారు. కేవలం తాము అధిష్టానం నుంచి వచ్చిన పేర్లను మాత్రమే భర్తీ చేశామని వివరించారు. 2 కాంగ్రెస్ నేతల మధ్య ధర్మకర్తల మండలి చిచ్చుపెట్టింది. ఏపీలో రాజకీయ ముసుగులో ఎవరు నేరాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మరొకసారి స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారని చట్ట ప్రకారం తగిన విధంగా శిక్షించాలని అన్ని జిల్లాల ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. మరోవైపు సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు.
టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట వేయాలన్నారు సీఎం. ఏపీ ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పాటిస్తూనే సాంఘిక శక్తులు భయపడేలా పనిచేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు సీఎం వివరించారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని హుకుం జారీ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకే ప్రథమ ప్రాధాన్యమని, పెట్టుబడులకు అదే కీలకమన్నారు సీఎం. ముఖ్యంగా సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క నీరు కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఢిల్లీలో జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తాను స్వయంగా పాల్గొనబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల్సిన అంశాలపై న్యాయ నిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా వినియోగిస్తున్న 291 టీఎంసీల నీటి ఉదంతం వెలుగులోకి వచ్చినందున ఆ నీటిని పునర్విభజన చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి స్కూల్లో డ్రగ్ తయారీ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈగల్ టీం సోదాల్లో ఆల్ఫాజోలం తయారీ యూనిట్ బయటపడింది. మేధా స్కూల్ యజమాని మలేలా జయప్రకాష్ గౌడ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్లో గుట్టుచప్పుడు కాకుండా తయారీ యూనిట్ నడుపుతున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్కు ఆల్ఫాజోలం సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. నిందితుల నుంచి 3.5 కిలోల ఆల్ఫాజోలం, 4.3 కిలోల సగం తయారీ డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు. 21 లక్షల నగదు, ముడి సరుకు, తయారీ పరికరాలను సీజ్ చేశారు. ఏడాది క్రితం జయప్రకాష్ గౌడ్ కి శేఖర్ అనే వ్యక్తి ద్వారా గురువారెడ్డి పరిచయం అయ్యారు. గురువారెడ్డి ఇచ్చిన ఫార్ములా ఆధారంగా స్కూల్ వెనుక ఆల్ఫాజోలం తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. డ్రగ్ రాకెట్ లో మిగిలిన నిందితుల వ్యవహారం పైన ఈగల్ టీం దర్యాప్తు చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద పోటెత్తుతూ ఉండడంతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో డ్యాం నుంచి అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 2,60,000 క్యూసెక్కుల నీరు జలాశయానికి ఇన్ఫ్లో ఉంది. సాగర్ నుంచి 26 గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి 2,09,000 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరువులు తొక్కుతోంది. అయితే జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.50 అడుగులుగా ఉంది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థులకు బయటి వ్యక్తులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బయట వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వచ్చిన పోలీసుల వాహనాలను అడ్డుకుని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎంబీఏ స్టూడెంట్ గజేంద్రను భోజనం చేసి హాస్టల్కు వస్తున్న టైంలో గెస్ట్ హౌస్ ఎదురుగా కొంతమంది బయట వ్యక్తులు దాడి చేశారు. దీంతో గజేంద్రకు మద్దతుగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమ సుఖానికి అడ్డొస్తుందని కన్న కూతుర్ని ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్పల్లిలో జరిగింది. శభాష్పల్లి గ్రామానికి చెందిన బంటు మమతకు వడ్డేపల్లికి చెందిన భాస్కర్తో పెళ్లైంది. వీరికి కుమారుడు, కూతురున్నారు. మే 21న అమ్మగారింటి దగ్గరే కొడుకును వదిలేసి కూతురుని తీసుకుని వెళ్లింది. అయితే అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకుతున్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో తనిఖీలు చేయగా నర్సరావుపేటలో ఉన్నట్లు గుర్తించారు. మమతతో పాటు షేక్ ఫయాజ్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ సుఖానికి కూతురు అడ్డుగా ఉందని జూన్ 4న రాత్రి టైంలో గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఐపీఎస్ అధికారుల బదిలీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. అందులో 7గురికి కొత్తగా ఛాన్స్ ఇచ్చారు. రాయలసీమలో కీలకమైన కడప జిల్లాకు ప్రభుత్వం కొత్త ఎస్పీని నియమించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న నచికేత్ విశ్వనాథ్ను కడపకు పంపించింది. మొత్తం 14 జిల్లాలకు ఎస్పీలను నియమించింది. వీరిలో 7గురు కొత్తవారు కాగా మరొక 7గురిని ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల నుంచి మరొక జిల్లాకు పంపించింది. దీంతో కొన్ని నెలలుగా జరుగుతున్న జిల్లా ఎస్పీల బదిలీ ప్రక్రియపై చర్చకు ప్రభుత్వం ముగింపు పలికింది. ఏపీలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడొద్దన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కుట్రలు చేసేవారి కుయుక్తులను 10 ఏళ్లుగా చూస్తూనే ఉన్నామన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడే వారిపై, అందుకు కారకులపైన చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా చట్ట ప్రకారమే తిప్పికొడదామన్నారు.
కర్నూలు జిల్లా పతికొండ మార్కెట్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి టమాటాను పండించిన రైతులకు నిరాశ మిగిలింది. కష్టపడి పండించిన పంటలను మార్కెట్కు తీసుకొస్తే కొనే నాథుడే కరువయ్యాడు. మార్కెట్లో ధరలు చూసి ఆందోళనకు గురవుతున్నారు రైతులు. కిలో టమాటా కేవలం ₹2 పలకడంతో లబోదీపమంటున్నారు. ₹1,000 పెట్టుబడి పెట్టి పంట పండిస్తే రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. టమాటాకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ఆగ్రహించిన కొందరు రైతులు టమాటాలు రోడ్డుపై పారబోసి కాళ్లతో తొక్కారు. ఛార్జీలు కూడా రావడం లేదని మార్కెట్లోని వదిలేసి వెళ్లిపోయారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మాయనేడి పోలీసులకు చిక్కింది. ఓ బ్యాంకు మేనేజర్ని బురుడి కొట్టించి భారీ మొత్తంలో కొట్టేసింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తులో అసలు భాగోతం బయటపడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలొస్తాయని నమ్మించి డబ్బులు బంగారం కాజేసిన కిలాడి లేడీ అంబటి ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిడదవోలు ఎస్బీఐ బ్యాంకులో పనిచేసే టైంలో స్థానిక విద్యానగర్కు చెందిన అంబటి ఉమాతో పరిచయం ఏర్పడింది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టిస్తే అధిక లాభాలు వస్తాయని చెప్పి ₹10 లక్షల వసూలు చేసింది. బాధితుల నుంచి తీసుకున్న డబ్బుతో కొంత బంగారం కొనుగోలు చేసి మరికొంత విలాసాలకు ఖర్చు పెట్టింది. బాధితులు డబ్బులు తిరిగి చెల్లించాలని కోరారు. డబ్బులు అడిగితే తప్పుడు ఆరోపణలతో కేసులు పెడతానని బెదిరించింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఇదే తరహాలో మరికొందరిని మోసం చేసినట్లు దర్యాప్తులో బయటపడిందని నిడదవోలు సీఐ తిలక్ తెలిపారు. కృష్ణానది మరొకసారి పరుగులు తొక్కుతోంది. ఎగువన కురిసిన వర్షాలతో నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,24,166 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 2,59,592 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుండగా ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులకు చేరుకుంది. అటు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల గిరిజన గ్రామం తారాపు వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. కొండవాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించడం కష్టతరంగా మారింది. ఇటీవల అనారోగ్యానికి గురైన గిరిజన మహిళను గ్రామస్తులు అతి కష్టం మీద వాగు దాటించి ముంచంగిపుట్ట ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి అంబులెన్స్ వచ్చే సిచ్యువేషన్ లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో ఆమెను తీసుకెళ్లారు. తమకు వంతెన రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు గ్రామస్తులు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో నమ్మించి బాలికను ఇంటి నుంచి ఒక యువకుడు బయటకు తీసుకొస్తే ఇదే అతనుగా మరొక యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గాయాల పాలైన బాలిక రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ బాధితురాలి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. గోకవరం మంగాళ కాలనీకి చెందిన బాధితురాలు 7వ తరగతి వరకు చదువుకుంది. ఓ చిన్నపాటి కంపెనీలో పనిచేస్తూ కుటుంబానికి సహాయపడుతోంది. గాంధీ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటారని యువకుడు బాలికను నమ్మించాడు. బాలికను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లిన గాంధీ గోకవరంలో ఒక ఇంటి వద్ద నుంచి బిర్యానీ తీసుకొస్తానని చెప్పి బయటకెళ్లాడు. గాంధీ కోసం వెయిట్ చేస్తున్న ఆ బాలిక ఉన్న ఇంట్లోకి కిరణ్ అనే మరొక యువకుడు వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రస్థాయిలో కిరణ్ తనను హింసించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తన బిడ్డకు జరిగిన అన్యాయం ఇతరులకు జరగకుండా ఉండాలంటే వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో పౌల్ట్రీ వ్యర్థాలు కలకలం రేపాయి. చెరువులు కాలువల దగ్గర బ్రాయిలర్ కోళ్లు కుప్పలుగా పడేయడంతో గ్రామస్తుల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. రాత్రి వేళలో పౌల్ట్రీ నిర్వాహకులు చనిపోయిన కోళ్లను వాహనాల్లో తీసుకొచ్చి చెరువులు కాలువల వద్ద పారేస్తున్నారు. దీంతో నీరు కలుషితమవుతోందని, దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన కోళ్లను నీళ్లలో వేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ప్రేమ పరువు హత్య కలకలం రేపింది. దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్క నవీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అరుణాచలంలో చనిపోయాడు. రాంబెల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక యువతిని నవీన్ లవ్ చేశాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి నవీన్ ని అరుణాచలం తీసుకెళ్లారు. అయితే తీవ్ర గాయాలతో నవీన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. నవీన్
సూసైడ్ చేసుకున్నాడని యువతి తల్లి చెబుతూ ఉంటే ప్రేమించిన పాపానికి హత్య చేసి తల్లి కూతుళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారని నవీన్ బంధువులు ఆరోపిస్తున్నారు. మిజోరాం రాజధాని ఐజ్వాల్లో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ఐజ్వాల్ను భారత రైల్వే నెట్వర్క్తో మొదటిసారిగా కలుపుతూ చేపట్టిన బైరబీ సైరాంగ్ కొత్త రైల్వే లైన్ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి 8,070 కోట్ల వ్యయమైంది. సవాలుతో కూడి కొండ ప్రాంతాల మీదుగా ఈ రైల్వే లైన్ నిర్మించారు. ఈ రైల్వే లైన్ కింద 45 టన్నెల్స్, 55 ప్రధాన వంతెనలు, 88 చిన్న వంతెనలు కూడా నిర్మించారు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ప్రధాని మోడీ పర్యటించారు. జాతుల మధ్య ఘర్షణలకు కేంద్రమైన చురాచంద్పూర్ జిల్లాను సందర్శించారు. అక్కడ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. హింసాత్మక ఘటనల వల్ల నిరాశ్రయులైన వారితో మాట్లాడారు. 2023లో ఈ ఘర్షణలు చోటు చేసుకోగా 2 ఏళ్ల తర్వాత పీఎం ఆ రాష్ట్రానికి వెళ్లారు. శరణార్థి శిబిరాల్లో ఉన్న చిన్నారులను పలకరించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఓ చిన్నారి కానుక ఇచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు పునరుద్ధరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వారికి హామీనిచ్చారు. మణిపూర్ ప్రాంతాన్ని ప్రకృతి ప్రసాదించిన కానుగా కొనియాడారు. ఇది సాహసవంతులు పుట్టిన నేల. మణిపూర్లో కొండలు చాలా అందంగా ఉన్నాయి. ఇలాంటి అందమైన ప్రాంతంలో హింస చెలరేగిందని గుర్తు చేశారు. కొత్త ఉషస్సు ప్రారంభం కానుందని మోడీ కొనియాడారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సభకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు మోడీ. జెన్జెడ్ నిరసనకారుల ఆందోళనతో నేపాల్ హింసాత్మక ఘటనలు వెలుగు చూశాయి. కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పలువురు రాజకీయ నేతలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న సమస్యలే కదా అని నిర్లక్ష్యంతో వ్యవహరించొద్దని సూచించారు. నేపాల్లో జరిగిన ఘటనలను ఖచ్చితంగా గమనించాల్సిందేనన్నారు. సోషల్ మీడియాను లెక్క చేయకపోవడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో చూడండి అంటూ సూచించారు. అభివృద్ధికి విఘాతం కలిగించే నిర్లక్ష్యం ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణమైంది. చిన్న చిన్న విషయాలే అని వదిలేస్తే అవన్నీ పెద్ద సమస్యలుగా మారిపోతాయి. చిన్న విషయాలపైనే దృష్టి సారిస్తూ కొత్తగా ఎదురయ్యే పరిస్థితులకు మనం రెడీగా ఉండాలని ఆయన సూచించారు. తిరుచి మార్పునకు స్టార్టింగ్ పాయింట్ లాంటిదన్నారు తమిళ వెற்றி కళగం టీవీకి అధినేత విజయ్. 2026 ఎన్నికల లక్ష్యంగా పొలిటికల్ టూర్ స్టార్ట్ చేశారు. ద్రవిడ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న తిరుచి నుంచి ఐఆమ్ కమింగ్ పేరుతో భారీ ఎలక్షన్ ప్రచారానికి నాంది పలికారు. తిరుచి నుంచి అరేలూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎంజీఆర్, అన్నాదురై కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రాంతంలోనే విజయ్ సభ నిర్వహించడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 98 రోజుల పాటు తమిళనాడు వ్యాప్తంగా విజయ్ ఐఆమ్ కమింగ్ పేరుతో ఎన్నికల యాత్రలు నిర్వహిస్తారు. రెండు 2025-26 మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధిని సాధించిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రస్తుతం భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది అన్నారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశం చేసే ఎగుమతుల్లో వృద్ధిని సాధించగలిగాము అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఔషధాలు, బీమాపై అధిక పన్నులు విధించారని ప్రధాని మండిపడ్డారు. 2014కి ముందు టూత్ పేస్ట్, సబ్బు, నూనె వంటి రోజువారీ నిత్యావసర వస్తువులకు కూడా 27% పన్ను విధించేవారు. నేడు వీటిపై కేవలం 5% జీఎస్టీ మాత్రమే వర్తిస్తోంది. కాంగ్రెస్ హయాంలో ఔషధాలు, బీమాపై అధిక పన్నులు విధించడం వల్ల సాధారణ కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ చాలా ఖరీదైనదిగా మారిందని అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సవరణలతో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల మందుల ధరలు తగ్గుతాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కార్లు, బైక్లను తయారు చేసే అనేక కంపెనీలు ఇప్పటికే ధరలు తగ్గించాయని, సెప్టెంబర్ 22 తర్వాత సిమెంట్ నిర్మాణ సామాగ్రి కూడా చౌకగా మారుతుందని ప్రధాని అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కేందుకు రెడీ అవుతున్న హాట్ ఎయిర్ బెలూన్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు
నెలకొన్నాయి. అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేయడంతో సీఎంకి ప్రమాదం తప్పింది. మందర్సార్లోని గాంధీనగర్ ఫారెస్ట్ రీట్రీట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో వెంటనే ఆయన్ని అక్కడి నుంచి భద్రతా సిబ్బంది తరలించారు. నేపాల్ కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టిన సుశీల ఖర్గేని నరేంద్ర మోడీ సోషల్ మీడియా ఎక్స్లో అభినందించారు. పొరుగు దేశాలతో శాంతి, ప్రగతి, ప్రజల అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. దేశంలో బంగారం ధరలు సరికొత్త శిఖరాలను తాకాయి. ఊహించని విధంగా పెరుగుతూ 10 గ్రాముల బంగారం ధర 1,09,000 మార్కును అధిగమించింది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బంగారం బాటలోని వెండి కూడా దూసుకెళ్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా మదుపరులు బంగారం, వెండిని సురక్షితమైన పెట్టుబడులుగా భావించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది 24 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే ఛాన్స్ ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఇవాళ శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరొక 5 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.